అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక విద్యాశాఖ మంత్రికి సంబంధించినటువంటి పేరు బలంగా వినబడుతున్నది. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. కానీ పొద్దుగాల లేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండేటటువంటి వ్యక్తి, పొద్దున లేస్తే రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డికి ముఖ్య సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి పేరు రకరకాలుగా వినబడుతున్నది. విద్యా సంస్థలను నడిపించేటటువంటి వ్యక్తే మొత్తం వేం నరేందర్ రెడ్డి అని, వేం నరేందర్ రెడ్డి చేతిలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, వేం నరేందర్ రెడ్డి చేతిలో బీటెక్లకు సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయని రకరకాలుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. ముఖ్యమంత్రి చెప్పినా, లేకపోతే మినిస్టర్ చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా, ఎంపీ చెప్పినా, మంత్రి చెప్పినా, ఎమ్మెల్సీ చెప్పినా ఆ ప్రైవేట్ కాలేజీలలో సీట్లు వస్తాయో రావో తెలియదు. కానీ వేం నరేందర్ రెడ్డి ఒక్క ఫోన్ చేస్తే, వేం నరేందర్ రెడ్డి ఆఫీస్లోకి వెళ్ళి ఒకటే ఒక లెటర్ పోతే, ఆ లెటర్లో ఒక 10 పేర్లు 15 పేర్లు పోయినా సరే వాళ్ళకి సీట్లు వచ్చినట్టే లెక్క. ఇది ప్రధానంగా చాలామంది మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి భాగోతం గురించి. కొంత మనం బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విద్యని వ్యాపారం చేస్తున్నారు, విద్యని కమర్షియల్ చేసి పడేసారు మొత్తం. ఒక్కొక్క ప్రైవేట్ కాలేజోడు 100 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. మామూలు వ్యాపారం కాదు, ఒక భయంకరమైనటువంటి దందా. దాదాపు ఒక్కొక్క కాలేజీకి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి సీట్లు 30% పోతాయి. 30% సీట్లు ఉంటాయి. 30% అంటే సుమారు సీట్ల లెక్క మనం చెప్పలేం. మ్యాక్సిమం ఒక 30-40 సీట్స్ ఏమో ఉంటాయేమో. కానీ 30% సీట్లు, ఈ 30% సీట్లను వీళ్ళు ఎట్లా అమ్ముకుంటున్నారు అనేది నేను పిన్ టు పిన్ ఈ వీడియోలో వివరించేటటువంటి కార్యక్రమం చేస్తా. లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే దాదాపు ఒక 9 కాలేజీలు, ఇవన్నీ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవన్నీ మొత్తం టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు. దీంట్లో ఈ కాలేజీలలో సీట్లు రావాలంటే జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి మెరిట్ ఉండాలి. జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి క్వాలిఫై కావాలి, సీటు రావాలి. ఆ సీట్ వస్తే ప్రైవేట్ కాలేజ్లో వస్తుంది. ఆ సీటు వచ్చిన తర్వాత ఆయన ఫీజు పర్ ఇయర్కో 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఒక కట్టుకుంటాడు. ఆయనకి సీట్ వచ్చిన తర్వాత ఈ క్వాలిఫై అయ్యి తర్వాత వాళ్ళకి వచ్చేటటువంటి మెరిట్ సీట్లని 70% ఉంటుంది ఒక్కొక్క కాలేజ్లో. మెరిట్ సీట్లు, మేనేజ్మెంట్ కోటా సీట్లు వేరే, మెరిట్ వచ్చేటటువంటి సీట్లు వేరే. తర్వాత జేఈ మీన్స్కి కొన్ని సీట్లు ఉంటాయి, క్వాలిఫై అయిన వాళ్ళు, మెరిట్ వచ్చిన వాళ్ళు సీట్లు వస్తాయి. తర్వాత ఎంసెట్కి సంబంధించినటువంటి సీట్లు కొన్ని ఉంటాయి. తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి హై పర్సెంటేజ్ వస్తుంది కదా, అంటే 95%, 92% ఇట్లా వస్తుంది కదా, వాళ్లకు కాలేజీలలో సీట్లు వస్తాయి. తర్వాత మెరిట్ స్టూడెంట్కి కొంత కాలేజ్లో సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రైవేట్ కాలేజెస్లో. సో మెరిట్కి సంబంధించినటువంటి సీట్లు దాదాపు 70% ఉంటే, దీంట్లో 70% మెరిట్ సీట్లు ఉంటే దాదాపు 30% మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి సీట్లు ఉంటాయండి. ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి సీట్లు ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఎట్లా అమ్ముకుంటారో నేను మీకు చెప్తా. ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి సీట్ల వ్యవహారంలో అనేది నేను మీకు చెప్తా. పిన్ టు పిన్ ఈ వీడియో మీరు అబ్జర్వ్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఫస్ట్ ఒక 9 కాలేజీల పేర్లు నేను రాస్తా. 9 కాలేజీల పేర్లు. ఆ కాలేజీల పేర్లు చూసిన తర్వాత, కాలేజీల కథ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ కాలేజ్ పర్ఫార్మెన్స్, ఆ కాలేజ్ వ్యవహారం అంతా. ఒక్కొక్క కాలేజ్ పేరు నేను చెప్తా. ఫస్ట్ ఒక కాలేజు సిబిఐటి అని ఒక కాలేజ్ ఉంటుంది. సిబిఐటి ఒకటి. తర్వాత ఎంజిఐటి అని చెప్పి ఒక కాలేజు, ఎంజిఐటి. మూడోది బీవీఆర్ఐటి అని చెప్పి కాలేజు. ఇవన్నీ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నమాట. తర్వాత సివిఆర్ అని ఒక కాలేజు. ఈ సివిఆర్ కాలేజ్ ఎడబడతాడు ఉంటాయి, మీకు తెలుసు అనుకుంటా, కొన్ని కాలేజీలు ఉంటాయి సివిఆర్ కాలేజ్లు. తర్వాత వర్ధమాన్ అనేటటువంటి కాలేజు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ. తర్వాత నారాయణమ్మ కాలేజ్. తర్వాత 7వది గోకరాజు రంగరాజు అని చెప్పి, గోకరాజు రంగరాజు అని చెప్పి కాలేజ్ ఉంటుంది. గోకరాజు రంగరాజు అని చెప్పి ఒక కాలేజ్ ఉంటుంది. ఇవన్నీ 7 అయినాయి. 8 చెప్తా. 8వది శ్రీనిధి అని ఒక కాలేజ్ ఉంటుందండి. శ్రీనిధి అని ఒక కాలేజ్. ఇవన్నీ ప్రైవేట్ కాలేజ్లు, ప్రైవేట్ ఇంజనీరింగ్ టాప్ కాలేజెస్ అన్నమాట. విఎన్ఆర్ అని చెప్పి ఒక కాలేజ్ ఉంటుంది, విఎన్ఆర్. సో దాదాపు ఎన్ని కాలేజీలు? 9 కాలేజీలు వచ్చినాయి. సిబిఐటి, ఎంజిఐటి, బీవీఆర్ఐటి, సివిఆర్, వర్ధమాను, నారాయణమ్మ, గోకరాజు, తర్వాత శ్రీనిధి, విఎన్ఆర్. ఈ 9 కాలేజీలు. ఈ 9 కాలేజీలన్నీ ఇంజనీరింగ్లో టాప్ కాలేజీలు అన్నమాట.
ఇప్పుడు దీంట్లో నార్మల్గా ఈ 9 కాలేజీలలో టాప్ కాలేజీలలో సీట్లు రావాలంటే కన్వీనర్ కోటా కింద దాదాపు 70% సీట్లు ఉంటాయి. అంటే జెన్యూన్ సీట్లు, జెన్యూన్గా ఓ 70% సీట్లు ఉంటాయి దీంట్లో. ఈ జెన్యూనిటీ 70% పక్కన పెట్టండి. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా కింద 30% సీట్లు ఉంటాయి. 30% మేనేజ్మెంట్ కోటా కింద. ఈ మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు దీంట్లో రావాలంటే మనం మేనేజ్మెంట్ కోటా కింద మేనేజ్ చేసుకున్నంటే డబ్బులు మనం కట్టో లేకపోతే డోనర్ కిందనో సీట్లు రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలా, గవర్నమెంట్ నుండి ఒక సర్క్యులర్ జారీ అవుతుంది. ఆ సర్క్యులర్ ఏంటంటే ఒక నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఏంటంటే 5వ తారీఖు నుండి 31వ తారీఖు దాకా మీకు మేనేజ్మెంట్ కోటా కింద ఈ కాలేజీలలో సీట్లు కావాలి అంటే మీరు అప్లై చేసుకోండి. ఆ కాలేజీలకు సంబంధించినటువంటి అంశంలో మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు 2000 రూపాయలు ఉంటుందండి. కేవలం ఈ డేట్లోనే అప్లై చేసుకోవాలి. ఫలాని డేట్ ఇస్తారు, ఒక 20 రోజులు 30 రోజులు ఒక నెల రోజుల టైం ఇస్తారు. ఆ నెల రోజులలో ఫలాని కాలేజ్ మీద ఒక అప్లై చేసుకోవాలి. ఆ కాలేజ్లో సీట్ కావాలి, ఈ కాలేజ్లో సీట్ కావాలని చెప్పి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 2000 రూపాయలు ఉంటుంది మినిమం ఒక అప్లికేషన్ ఫీజు. ఈ అప్లికేషన్ డేటు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకంటే ముందే ఈ కాలేజ్లో ఉన్నటువంటి యాజమాన్యం, ఈ కాలేజ్లో ఉన్నటువంటి మేనేజ్మెంటు ఆల్రెడీ 30%లో ఉన్నటువంటి సీట్లు దాదాపు 15% అమ్మకదోపుతారు. ఫస్టే అమ్ముకుంటారు. ఈ నోటిఫికేషన్ రాకంటే ముందే 15% సీట్లు అమ్ముకుంటారు. వీళ్ళు ఎందుకు అమ్ముకున్నారు అని క్వశ్చన్ చేసినాం అనుకో, మేము ఎన్ఆర్ఐ కోటాలో ఉన్నటువంటి సీట్లు అమ్ముకున్నామండి అంటారు. ఎన్ఆర్ఐ కోటాలో ఉన్నటువంటి సీట్లు కూడా అమ్ముకోవద్దు అసలు, వాటికి కూడా సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. కానీ నువ్వు ఇదెందుకు అమ్మినామంటే అది చెప్తారు, అదెందుకు అమ్మినామంటే ఇది అమ్మినామని చెప్తారు. లేకపోతే ఎక్కువ సీట్లు ఉన్నాయని ఏదో డ్రామా ఆడేటటువంటి కార్యక్రమం చేస్తారు. అంటే నోటిఫికేషన్ రాకంటే ముందే సగం సీట్లు అమ్ముడుపోతాయి. మళ్ళీ ఒక్కొక్క సీటుకి ఎంత తెలుసా, ఒక్కొక్క సీటుకు 10 లక్షల నుండి 15 లక్షల రూపాయలు ఫీజుల వసూలు దందా వీళ్ళయి. ఈ 9 కాలేజీలో ఉన్నటువంటి వ్యవహారం ఇదేనత కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఈ సీట్లు 30% సీట్లు ఉంటాయి కదా, మరి 30% సీట్లలో ఎవరెవరికి ఎన్ని సీట్లు ఇచ్చిరు, ఎంతమందికి ఇచ్చిరు, ఎంత ఫీజుతో ఇస్తురు, ఏం జరుగుతుంది, ఎవరెవరు డోనర్లు, ఎవరి త్రూ వస్తున్నారు, మరి ఎవరు మీకు పంపించేది, ఏం జరుగుతుందని చెప్పి ఆరాధిస్తే ఇప్పుడు ఒక కాలేజ్ కాడికి వేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇదంతా ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చెప్తా. ఒక పేరెంటు ఇప్పుడు ఏది సివిఆర్ కాలేజ్ కాడికి వేయండి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సివిఆర్ కాలేజో లేకపోతే వర్ధమానో ఈ 9 కాలేజీలో ఏదో ఒక కాలేజ్ వేయండి అనుకో. సార్ మాకు మేనేజ్మెంట్ కోటా కింద మా పిల్లోనికి ఒక సీట్ కావాలి సార్, ఆయనకు పర్సెంటేజ్ ఒక 90-95% వచ్చింది సార్, ఎంసెట్లో సీట్ రాలేదు కానీ మంచి పర్సెంటేజ్ వచ్చింది సార్, ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు వచ్చినాయి సార్, కొంచెం మీరు దయ చూపితే ఒక సీట్ ఇస్తే మావాడు బాగా చదువుకుంటాడు సార్, మీ కాలేజ్ కూడా మంచి పేరు వస్తుంది, రేపటి రోజు బీటెక్ అయిపోయిన తర్వాత మీ కాలేజ్ నుండి మావాడు మంచిగా ప్రయోజకుడు అయితే ఫోటో కూడా వేసుకుంటారు, మీరు అంత మంచిగా చదువుతాడు సార్ మావాడు, ఒక సీట్ ఇయ్యి సార్ అని చెప్పి ఒక పేరెంట్ పోయి కాలేజోని అడిగితే ఆ కాలేజోడు కొంతమంది ఏమో సీట్లన్నీ అయిపోయినాయండి అని డ్రామా చేస్తారు. ఇంకొంతమంది సీటు ఉన్నది కానీ ఒక సీటుకు 20 లక్షల నుండి 15 లక్షల రూపాయలు అంటారు. 15 నుండి 20 లక్షల రూపాయలు ఒక పేరెంట్కి చెప్తారు సీటు ఖరీదు. ఒక సీటుకు మేనేజ్మెంట్ కోటాలో 15 లక్షల నుండి 20 లక్షల రూపాయలు ప్రైవేట్ కాలేజీల దందా. ఇక పేరెంట్ ఏం చేస్తాడు, అబ్బా 15-20 లక్షలు అంటే నేను కట్టలేను, నా వల్ల కాదు అని చెప్పి ఈ పేరెంట్ ఏం చేస్తాడు, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో మంత్రి దగ్గరకో ఈ పేరెంట్ పోతాడు. పోయి సార్ మా పిల్లోనికి మంచి ర్యాంక్ వచ్చింది సార్ ఎంసెట్లో, తర్వాత ఎంసెట్లో ర్యాంక్తో పాటు మా పిల్లోడు మంచి పర్సెంటేజ్ వచ్చింది, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినాయి సార్, దయచేసి మీరు ఫలాని కాలేజ్ వాళ్ళకి చెప్తే మేనేజ్మెంట్ కోటా సీట్ ఇప్పిస్తే బాగుంటుంది సార్, ప్లీజ్ సార్ నేను పేదోని సార్, ఏదో మా కొడుకు చదువుకుంటున్నాడు, భూమి గీమి అని అమ్ముకొని మా ఊరిని చదివిస్తా ఉన్నా, మంచిగా చదువుకుంటాడు సార్ అని చెప్పి ఓ పేదోడో లేకపోతే ఒక మిడిల్ క్లాసో లేకపోతే ఇంకా ఎవరైనా పోయి ఒక పేరెంట్ పోయి ఎమ్మెల్యేని కన్సల్ట్ అయ్యి ఆ ఎమ్మెల్యే తోటి ఆ కాలేజోనికి ఫోన్ చేపిస్తాడు. ఒక పేరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎమ్మెల్యే కాలేజోనికి ఫోన్ చేసి నేను ఫలానా ఎమ్మెల్యేను, మీ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా కింద ఒక్క సీటు ఒక పర్సన్ని పంపిస్తా ఇవ్వండి, మీరు 15 లక్షలు అంటున్నారట ఫీజు, పాపం పేదోడండి చూసియండి, ఒక 12 లక్షలు 10 లక్షలు తీసుకోండి, ఫీజు తక్కువ చేసి ఇవ్వమని చెప్పి ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే ఆ కాలేజోడు వినడు. అసలు కాలేజోడు ఫోనే లేపడు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కాలేజోడు ఫోన్ లేపడు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజోడు ఫోనే లేపడు. పోనీ ఆ ఎమ్మెల్యే మంత్రి దగ్గరికి పంపిస్తే మంత్రి దగ్గర పోయి మంత్రితోటి కాలేజోని ఫోన్ చెప్పిద్దామంటే మంత్రికి ఏం చెప్తారంటే తెలుసా కాలేజోళ్ళు, కొంత వినబడుతున్న చర్చ రైట్. ఇప్పుడు చాలామంది పేద ప్రజలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, పేరెంట్స్ కూడా మాట్లాడుకుంటున్నారు, చెప్తున్నారు వాళ్ళు ఓపెన్గా, కాలేజ్ యాజమాన్యాలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మంత్రి ఫోన్ చేసి ఒక మేనేజ్మెంట్ కోటా కింద ఒక సీట్ ఇవ్వండి పలాని మనిషిని పంపిస్తా అని చెప్తే
ఇంకెన్ని సీట్లు ఇవ్వాలి సార్? మొన్ననే వేం నరేందర్ రెడ్డి గారికి 30 సీట్లు ఇచ్చినాం, 20 సీట్లు ఇచ్చినాం, అన్ని సీట్లు మీరే తీసుకునే మాకేం మిగులుతాయి సార్, మీకు ఎందుకు ఇవ్వాలని చెప్తురట. అంటే అంటే వేం నరేందర్ రెడ్డి పేరు వినబడుతుంది ఇప్పుడు. అంటే అన్ని కాలేజు వర్ధమాన్కి అంతే, తర్వాత సివిఆర్ అంతే, నారాయణమ్మ అంతే, సిబిఐటి అంతే, ఎంజిఐటి అంతే, అన్ని కాలేజీలలో వేం నరేందర్ రెడ్డి పేరు. అరే మాకు ఒక్క సీటు ఇవ్వండి అయ్యా బాబు అంటే వేం నరేందర్ రెడ్డి పేరు. వేం నరేందర్ రెడ్డి ఇంకేంటి ఏంటంటే తెలుసా, వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీస్ నుండి ఒక లిస్టు పోతుందట అండి. లిస్టు, ఈ లిస్టులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో ఒక 30 సీట్లు ఉన్నాయి అనుకో, ఈ 30 సీట్లకు సంబంధించిన వ్యవహారంలో ఒక 10 సీట్లకు సంబంధించిన లిస్టు వేం నరేందర్ రెడ్డి ఆఫీస్లోకి వెళ్ళిపోతుందట. వేం నరేందర్ రెడ్డి ఆఫీస్లోకి వెళ్ళి 10 సీట్లు కన్ఫామ్ వీళ్ళకి ఇచ్చేయండి, వీళ్ళు మీకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తారు ఒక సీటుకు, ఈ 10 లక్షలు తీసుకొని వీళ్ళకి కన్ఫామ్ చేయండి. వేం నరేందర్ రెడ్డి నుండి లెటర్ వచ్చిందా, పక్కా 10 సీట్లు కన్ఫామ్ అన్నట్టుగా. ఇంకోటి ఏం తెలుసా, ఈ వేం నరేందర్ రెడ్డి పోనీ మంచి ఒక 95%, 90% ఎంసెట్కి దగ్గరుండి పాపం ఆయనకు ర్యాంకు రానోళ్ళకి ఇచ్చిండా, సీట్ రానోనికి ఇచ్చిండా, సరే మంచోనికే ఇప్పించిండు, చదువుకున్నోనికే ఇప్పించిండు వేం నరేందర్ రెడ్డి. వేం నరేందర్ రెడ్డి మంచోడే, వేం నరేందర్ రెడ్డి అద్భుతమైనటువంటి వ్యక్తి అని అనుకుందామా అంటే, ఈ వేం నరేందర్ రెడ్డి రికమెండ్ చేసేటటువంటి కొంతమంది విద్యార్థులు ఎట్లుంటారట అంటే 70% వచ్చిన వాళ్ళు, 75% వచ్చిన వాళ్ళు, ఎంసెట్ సీటుకు అసలు అనర్హులు, అసలు అర్హులే కానటువంటి వాళ్ళకు ఈ పెద్ద పెద్ద కాలేజీలలో సీట్లు వస్తాయి మేనేజ్మెంట్ కోటా కింద. వేం నరేందర్ రెడ్డి చెప్తే ఇప్పుడు ఏ కాలేజీని అడిగినా ఏమైందా ఒక సీట్ ఇవ్వండి బాబు, మేము పలాని తిరుపతిని, పలాని ఇట్లా పర్సన్ని, అరే పేదలు మా దగ్గరకు వచ్చిర్రు, మీరు 15 లక్షలు అంటున్నారట, ఒక 10 లక్షలు తీసుకొని సీట్ ఇవ్వండి, ఆ బాబు బాగా చదువుతాడు, పాపం పేద కుటుంబం, ఉన్న ఎకరం కూడా అమ్ముకున్నాడు, ఓ పేద ఆయన వచ్చిండు, మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు, ఇవ్వండి బాబు అంటే మీరు వేం నరేందర్ రెడ్డితో మాట్లాడుకోండి, మేము గవర్నమెంట్కి ఇచ్చేసినాం. గవర్నమెంట్కి ఇవ్వడం ఏంది? వేం నరేందర్ రెడ్డి గవర్నమెంటా? వేం నరేందర్ రెడ్డి విద్యాశాఖ మంత్రా? వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీయా? ఎవరైనా ఎవరు వేం నరేందర్ రెడ్డి? ముఖ్యమంత్రికి సలహాదారుడా లేకపోతే విద్యాశాఖకు సలహాదారుడా? ఈ ప్రైవేట్ కాలేజీలు మొత్తం వేం నరేందర్ రెడ్డి చేతిలోకి పోయినాయేమో అనిపిస్తున్నది, వేం నరేందర్ రెడ్డి మెయింటైన్ చేస్తున్నాడేమో అనిపిస్తున్నది ఈ ప్రైవేట్ కాలేజీలు మొత్తం. లిస్టు పంపిస్తే ఆ లిస్టు ఫైనల్ అవుతుంది. మరి ఇప్పుడు మాకు సీటు కావాలా, మా పిల్లోడు బాగా చదువుకుంటాడు అనేటోళ్ళకి మాత్రం సీట్ రాదు. ఏంది అంటే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చేసినాం. మీకు ఇంకో కథ తెలియదు, దీంట్లో ఇంకో దందా ఉంటుంది, అది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉందండి, ఈ కాలేజ్కు ఆల్రెడీ ఓ 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు సీటుకు వసూలు చేస్తారు, మేనేజ్మెంట్ కోటాలో పైసలు వసూలు చేస్తారు గట్టిగానే, ఓకే. ఈ కాలేజ్ వాడు ఏం చేస్తారంటే ఇంకొకడ ఒక బ్రాంచ్ పెడతారు అనుకో, ఈ ఇంకొకడ బ్రాంచ్ పెట్టడానికి ఇమీడియట్లీ వీళ్ళకి పర్మిషన్ వస్తుంది. ఎట్లా వస్తుంది? ఎందుకు ఇంకో కాలేజ్ పెడతారు వీళ్ళు బ్రాంచ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ కోటాలో ఒక 30 సీట్లు ఉన్నాయి అనుకో, ఇంకో కాలేజ్ పెడితే ఇక్కడ ఒక 30 సీట్లు వస్తాయి కదా, 60 సీట్లు మన చేతుల్లో ఉంటాయి కదా, ఎక్కువ దందా చేయవచ్చు కదా. వీళ్ళ కథ ఇది, ప్రైవేట్ వన్ కాలేజ్ కథ. మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాలేజీలు పెట్టి మొత్తం ఆంధ్ర వాడే ఉంటాడు, ఆంధ్ర, బీహారు, ఆ గుజరాతీ ముఠా వాళ్ళే ఉంటారు అంతా. ఒక్క తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇలా చక్కగా. ఈ కాలేజీలను ఎవరి ఏడికెళ్ళి వచ్చారు వీళ్ళంతా? మేనేజ్మెంట్, దాంట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎవరు, దాంట్లో ఉన్న ప్రిన్సిపాల్, దాంట్లో మేనేజ్ చేసేటటువంటి డైరెక్టర్లు వీళ్ళంతా ఎవరు? ఏడికెళ్ళి వచ్చారు వీళ్ళంతా? ఏదో పక్క రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుడుగా ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డి కంటే మంచి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని ఎందుకో సలహాదారుడుగా తీసుకోలేందుకు? సలహాదారులు ఎవరు ఉండాలి సాధారణంగా ముఖ్యమంత్రికి? ఒక రిటైర్డ్ జడ్జు, ఓ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసరు, సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తి, తర్వాత రిటైర్డ్ అధికారులు, వాళ్ళు రేవంత్ రెడ్డికి సలహాదారులు ఉంటే గవర్నమెంట్ ఎట్లా నడపాలి, ఏం చేయాలి, నువ్వు ఎట్లా మాట్లాడాలి, ఏం కథ అనేది చెప్తారు. నిన్న రేవంత్ రెడ్డి అంటలేడా ఉస్మానియా యూనివర్సిటీకి ఏమంటున్నాడు? నా మీద తీటగాలు, కొంతమంది తీటగాలు, ఇది ఈ ముచ్చట, రేవంత్ అన్న ముచ్చట, తీటగాల ముచ్చట అని చెప్తున్నాడు రేవంత్ అన్న. ఈ ముఖ్యమంత్రి మాట్లాడి మాట మరి వేం నరేందర్ రెడ్డికి ఇవేనా నేర్పించేటి? రేవంత్ రెడ్డికి సలహాదారు అంటే గివే సలహాలు ఇవ్వాలన్నా, బూతులు మాట్లాడమని? అరే ఎంత పెద్ద దందా అబ్బా, 100 కోట్ల రూపాయల దందా ఇదంతా. ఇప్పుడు ఈ కాలేజ్ వాడు ఏం చేస్తాడు, మేము ఇంకో బ్రాంచ్ పెట్టుకోవాలి సార్ అని చెప్పుడు కూడా వేం నరేందర్ రెడ్డి ఉంటాడు కాబట్టి మధ్యలో ఆయన పర్మిషన్ తక్కువ ఇప్పిస్తాడు. వీళ్ళు వేం నరేందర్ రెడ్డికి చిన్నగా వాళ్ళు సపోర్ట్ చేయడం, వేం నరేందర్ రెడ్డి కాలేజ్ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఈ సపోర్టింగ్ అంతా నడుస్తుంది. మధ్యలో బాగా చదువుకునేటటువంటి విద్యార్థి, మిడిల్ క్లాస్ పర్సను, అరే మా బాబు బాగా చదువుకుంటాడు, ఉన్నత స్థాయికి పోతాను అనుకునేటటువంటి పేరెంట్స్ సఫర్ కావాలి. ఇంత పెద్ద దంద నడుస్తుంది వీళ్ళు వెనకాల. ఏ కాలేజ్ అడుగుర్రి, ఈ 9 కాలేజీలు కాదు ఇంకా మస్తు కాలేజీలు ఉన్నాయి. 9 షాంపిల్ రాసిన పెద్ద పెద్ద కాలేజీలు పట్టుకొచ్చినా కానీ మస్తుగా ఉన్నాయి. మళ్ళీ ఈ కాలేజీల కాడికి పోయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 కాలేజీల కాడికి పోయి ఇలా గేట్ కాడ
అరే బాబు ఒక్క కాలేజ్ సీట్ కోసం మాట్లాడుతాం గేట్ తెరువురా అంటే ఆ బీహారోడు ఉంటాడు, ఆ తమిళనాడోడు ఉంటాడు, ఆ గుజరాతోడు ఉంటాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అదేంది ఆ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వాళ్ళందరిని పెడతారు. నార్త్ వాళ్ళని పెడతారు, వాళ్ళని వీళ్ళని పెట్టి వాడు ఓడితోటే హిందీ, మనకి హిందీ రాదు పాడు రాదు, తెలుగు తప్ప. ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు. ఏ జావో ఇదర్సే అంటాడు. అరే ఒక సీటు మాట్లాడతాం రా బాబు, పాపం పేదోళ్ళు రా, ఒక ఎకరం అమ్ముకున్నాడు, పేదైన వాళ్ళ కొడుకుని చదివిపిస్తా అంటున్నాడు. మేనేజ్మెంట్ కోటా సీట్లరా బాబు, మేనేజ్మెంట్ కోటా కింద ఉన్నటువంటి సీట్లు తీసుకుంటాం, ఒక అడ్మిషన్ తీసుకుంటాం రా బాబు అంటే వాడు రానియాడు. అరే ఆడికి పోయి అరే బాబు ఒక్క సీట్ ఇవ్వండి, ఒక 10 లక్షలు తీసుకోండి, 15 అంటారు, 10 లక్షలు తీసుకొని ఇవ్వండి అంటే లేవు, సీట్లు ఫిల్ అయిపోయినాయి. ఉంటాయి, ఖాళీగా ఉంటాయి సీట్లు, కానీ పెద్ద పేదోళ్ళు చెప్పాలి. వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పాలి, వీళ్ళకి చెప్తే అప్పుడు సెట్ అవుతాయి అన్నట్టు. పేదోళ్ళకి ఇయ్యరు, ఏది మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఇయ్యరు. పోనీ ఉద్యోగం చేసి బాగా పైసలు ఉన్న వాళ్ళు పోయినా కూడా ఇయ్యరు సీటు. వేం నరేందర్ రెడ్డి కంటే పెద్ద తలకాయలు చెప్పాలి. ఇంకా గీదందనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకసారి వేం నరేందర్ రెడ్డి పైన ఎంక్వైరీ చేయరు. మీరు వేం నరేందర్ రెడ్డి పైన ఎంక్వైరీ కమిటీని వేయర్రి, తీస్తాం, అంత డేటా తీస్తాం, ఆర్టీఐ చేస్తున్నాం, అంత మొత్తం తీస్తాం, డేటా మొత్తం. ఒక్కొక్కని కాలేజీ బండారం మొత్తం బయట పెట్టే ప్రయత్నం చేస్తా. మీ పనులనే ఉంటా, 9 కాలేజీల పనులనే ఉంటా. ఎవడెవడు ఎన్ని సీట్లు ఇచ్చిండు, ఒక్కొక్క సీటు ఎంతెందుకు అమ్ముకుంటుర్రు, 10 లక్షల కోడు, 15 లక్షల కోడు, 20 లక్షల కోడు. మీ జాగిర్ అనుకుంటురా తెలంగాణ ఏమన్నా? తెలంగాణలో కాలేజ్ కట్టుకొని ఆంధ్రావాడిని ప్రిన్సిపాల్ పెట్టి ఆంధ్రావాడిని మేనేజ్మెంట్ చేసుకొని తమాషాలు చేసుకుంటా తెలంగాణ బిడ్డలను ఇబ్బంది పెడతా ఉంటే చూసుకుంటుంటామా? విద్యను వ్యాపారం చేసుకుంటే దందాలు చేస్తూ ఉంటే చూసుకుంటుంటామా? వేం నరేందర్ రెడ్డి గారు మీ పనిలో ఉంటా, మీ డేటా మొత్తం తీసే ప్రయత్నం చేస్తా. మీరు ఎన్ని సీట్లు ఇప్పిస్తున్నారు, మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీ కథ ఏంది, మీరు ముఖ్యమంత్రి దగ్గర ఉండి మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీ వ్యవహారం ఏంది, పోలీసులను ఎట్లా మేనేజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ట్రాన్స్ఫర్లు, వాళ్ళ కథ, వాళ్ళ వ్యవహారం మొత్తం తీస్తా. మీ పనిలోనే ఉంటా. ఇంత దందనా అంటే ఇలా చదువుకునేటోడు చదువుకోవద్దా? చదువురాను మొద్దు పోయి అలా కూర్చోవాలి, చదువుకున్నోడు ఇలా ఏం చేయాలా? చిన్న కాలేజీలో చదువుకోవాలన్నా? ఇదా డైరెక్ట్ ఒకసారి నేను వేం నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా, ఆయనతో మాట్లాడదాం. మరి అందరు కాలేజీ వాళ్ళు మీ పేర్లే చెప్తున్నారు సార్, మరి ఏంది సార్ అని చెప్పి ఒకసారి వేం నరేందర్ రెడ్డి గారికి చెప్తే మనకు అర్థమవుతుంది కదా కథ. ఆయనని అడుగుతా, సార్ మరి ఈ బీటెక్ సీట్లన్నీ, ఈ మొత్తం బీటెక్ సీట్లు పెద్ద కాలేజీలో ఉన్నటువంటి సీట్లు, ఈ సీట్లు మొత్తం కూడా మీ పేర్లే చెప్తున్నారు కదా సార్, మరి ఎట్లా సార్ ఈ మేనేజ్మెంట్ కోటాలో ఉన్నటువంటి సీట్లు, అరే పలానా వ్యక్తికి ఒక సీట్ ఇవ్వండి అని చెప్తే వేం నరేందర్ రెడ్డి గారికి సీట్లు ఇచ్చినాం, వేం నరేందర్ రెడ్డి గారు చెప్తేనే ఇస్తాం సీట్లు అంటున్నారట సార్, ఏంది సార్ అని అడుగుతా. మరి ఆయన ఏం చెప్తా, ఆయన రియాక్షన్ చూద్దాము. డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉండేటటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డికి నేను ఫోన్ చేస్తా ఉన్నా. ఆయన రియాక్షన్ ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం, ఏం చెప్తాడో వినాలా. ఇంత అరాచకమా అండి, ఏందండి? లేపరు, బాగా బిజీగా ఉంటారు కదా. వేం నరేందర్ రెడ్డి గారు మాత్రమే కాదు, కాలేజ్ వాడు కూడా ఒక్కడు లేపడు. కాలేజ్ వాడిని కూడా కొడతా ఫోన్, అవసరం అంటే కాలేజ్ వాడిని కూడా కొడతా. ఫోన్లు ఉంటే మళ్ళీ ఒకసారి కొడతా చూడుర్రి ఆయన నెంబర్కి. సీఎం అడ్వైజర్ లేపడు, బిజీ ఉంటాడు కదా సారు బాగా. ఆ కాలేజ్ వానికి ఈ కాలేజ్ వానికి సీట్లు ఇప్పించాలి కదా, ఆ బిజీలు ఉంటాడు వేం నరేందర్ రెడ్డి సార్. నేను చెప్తున్నా కదా, మీ పనిలో ఉంటా సార్, నేను మీ పనిలో ఉంటా, జర ఓపిక పట్టుర్రి, మీ పనిలో ఉంటా అంటున్నా. మీ రిపోర్ట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టేబుల్ మీద పెడతా, మీ రిపోర్ట్ మొత్తం. నార్మల్గా ఒకసారి ఇయ్య రాదు, మన కాలేజ్ వాళ్ళకు కూడా కొట్టాలి కదా. సివిఆర్ కాలేజ్ నెంబర్ ఉంటే సివిఆర్ కాలేజ్ నెంబరు చేస్తా. మేనేజ్మెంట్ కోటాలో ఏమైనా సీట్లు ఉన్నాయని అడుగుతా, ఆయన ఫస్టే ఫిల్ అయినాయి అంటాడు. అయిపోయినాయి సార్, అసలు ఆడు ఫోనే లేపడు అని. అమరేందర్ రెడ్డి అని నారాయణ రెడ్డి కింద ఉంటాడు ఈయన. సివిఆర్ కాలేజు నారాయణ రెడ్డి కింద అమరేందర్ రెడ్డి అని ఈయనకి చెప్తున్నా గురి. మేనేజ్మెంట్ కోటా కింద ఏమైనా సీట్లు ఉన్నాయా సార్ అని అడుగుతా. సివిఆర్ కాలేజ్ ఇది,
వీళ్ళ దందా ఇప్పుడే బయటపడుతుంది ఆగుతుంది. హలో హలో సార్ సార్ నమస్కారం అండి, నా పేరు తిరుపతి అండి. చెప్పండి. సార్ ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా కింద ఏమైనా సీట్లు ఖాళీగా ఉన్నాయా సార్ మన దగ్గర? ఏమి లేవు సార్, ఓన్లీ మెకానికల్ ఈఐలో ఉన్నాయి అంతే. ఓకే సార్. సార్ ఫీజు ఎంత చెప్తున్నారు సార్ నార్మల్గా? ఏం ఫీజు? అంటే ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ అంటే దీనికి ఇప్పుడు నార్మల్గా సీట్ కావాలంటే అదే ఏ సీటు? సిఎస్సి సార్. లేదు కదా, సీట్లు ఉంటే చెప్తాను, లేదు రేట్ చెప్పి ఏం లాభం సార్ ప్రజెంట్ ఏమున్నాయి సార్ నార్మల్గా? ఇది ఓన్లీ చెప్తే మెకానికల్ ఈఐలో ఉన్నాయి, ఏ దాంట్లో లేవు సీటు. సార్ ఈఐ ఓన్లీ మెకానికల్ ఈఐ. ఈఐ అయినా పర్లేదు సార్, ఎంత ఉందో నార్మల్గా అంటే తెలుసుకుందామని సార్. ఏం లేదు సార్, అంటే మన వాళ్ళు అది ఫీజు రేట్కి ఇస్తాం రండి, కాలేజ్ రేట్కి. కాలేజ్ రేట్కే సార్. ఓకే సార్. రైట్. ఓకే సార్. ఓకే. దీంట్లో బ్రాంచ్లు ఉంటాయి, సబ్ బ్రాంచ్లు ఉంటాయి అంటారు సివిఆర్లో. ఇలా దందా వీళ్ళ కథ. The number you have dialed is currently busy. ఇంత తీసి మార్గాలు బాగా బిజీగా ఉంటారు వీళ్ళు, బాగా బిజీగా ఉంటారు. ఏ వర్ధమాన్ కాలేజు ఫుల్ బిజీ సార్లు. సిఎస్సి అనేది పెద్ద సీట్లు అవి చెప్తలేరు, అవి అయిపోయాయండి అంటారు. సో మొత్తానికి ఇది కాలేజీల కథ. ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి, 2-3 కాలేజీలు ఉన్నాయి, కానీ వీళ్ళ వ్యవహారం ఇట్లా. ఇక సిఎస్సి సీట్లు మొత్తం లేవట, అయిపోయినాయట. సీట్లు అన్నీ అయిపోయినాయండి, ఏం లేవు సార్. మెకానికల్ సీట్లు, సివిల్ సీట్లు ఉన్నాయి. ఏమైనా కావాలంటే రండి, 2 లక్షల రూపాయలు కాలేజు ప్రైజే, అవే ఇస్తున్నాం. మరి ఇవేం సార్ ఈ సిఎస్ సీట్లు? అవి అయిపోయినాయి, అవి ఏడుంటాయి? వేం నరేందర్ రెడ్డి గారికి 30 సీట్లు ఇచ్చినాం, 20 సీట్లు ఆయనకే ఇచ్చినాం, మీకు ఏడు ఇవ్వాలి? లేవు మా తానా. అరాచకం అయిపోయిందండి నిజంగా. ఇప్పుడు కాలేజీలలో ఇంకో కథ ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ ఫీజు కట్టడానికి పోయింది అనుకో. ఇప్పుడు సిఎస్సి ఉంది, ఈ సిఎస్సి అనేది కొంత హై ఎండ్ అనమాట. ఈ సిఎస్సికి నార్మల్ ఒక సీటుకు 10 లక్షలు నడుస్తుందట, 10 నుండి 12 లక్షలు నడుస్తుందట నార్మల్గా. అయితే ఈ 10 లక్షలు కూడా క్యాష్ రూపంలో ఇవ్వాలటండి కాలేజ్లో. క్యాషు లేకపోతే నార్మల్గా అంతే, ఇంకా క్యాష్ లేకపోతే ఇక నాకు తెలిసి చెక్ కూడా తీసుకోరు కావచ్చు. చెక్కు, ఫోన్పేలు, గూగుల్ పేలు పనిచేయ కావచ్చు, తీసుకోరు. యూపీఐ పేమెంట్లు ఉండేయట, క్యాషే ఇవ్వాల. మళ్ళీ వీళ్ళకు రిసిప్ట్ ఏమన్నా ఇస్తారా అంటే రిసిప్ట్ కూడా ఇయ్యరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. రిసిప్ట్ కూడా ఇయ్యరు అని. మరి రిసిప్ట్ ఎందుకు ఇయ్యరు? క్యాష్ ఎందుకు తీసుకుంటారు? యూపీఐ ఎందుకు పనిచేయదు? పేమెంటు ఫోన్పేలు, గూగుల్ పేలు, ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా క్యాషే ఎందుకు ప్రిఫర్ చేస్తారు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంకా దీంట్లో బ్రాంచెస్ ఉంటుంది కదా, సిఎస్సి అని. దీంట్లో కొన్ని బ్రాంచెస్, మెకానికల్, తర్వాత సివిల్, ఇట్లా బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఫీజు ఉంటుంది. అందుకే ఆయన మెకానికల్, సివిల్ ఆయన ఏం చెప్పిండు, 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం సార్, మిగతా అన్నీ అయిపోయినాయి సార్ అంటున్నాడు. మిగతా అన్నీ అంటే ఫస్ట్ అమ్ముకుంటాడు. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకంటే ముందే అమ్మకానికి పోతాయి సీట్లు. ఇక కొన్ని మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన సీట్లన్నీ వేం నరేందర్ రెడ్డి గారి చేతిలో ఉంటాయేమో, ఇక ఆయన చెప్తే వీళ్ళకి ఇస్తారట. ఇది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇంత పెద్ద భాగవతం నడుస్తుంది వీళ్ళ దాంట్లో. ఒక్క కాలేజ్ కాదు, 9-10 కాలేజీలు, ఇంత పెద్ద కాలేజీలు ఇవన్నీ. ఇంకా నేను ఒక్క కాలేజీ పైనే చెప్తలేను, ఇలాంటి కాలేజీలు కోకోలం ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద కాలేజీలు కాబట్టి చెప్తున్నా. ఈ కాలేజీలలో చదువుకోవాలంటే ఏది మేనేజ్మెంట్ కోటాలో 10 లక్షల నుండి 15 లక్షలు కట్టాలి. ఎమ్మెల్యే చెప్పినా, ఎంపీ చెప్పినా, మంత్రి చెప్పినా వినరు వీళ్ళు. ఓ వేం నరేందర్ రెడ్డి చెప్తే ఇంటారు అంతే. అంటే విద్యాశాఖ మంత్రి అయినట్టు ఇప్పుడు ఆయన ఏది చెప్పినా ఆయనే చెప్పాలి. ఎమ్మెల్యే పర్సన్ అవుతున్నాడు, నేను చెప్తే ఇంటలేరు వీళ్ళని చెప్పి. ఓ మంత్రే పర్సన్ అవుతున్నాడు, ఇది ఎక్కడి కథ, నేను చెప్తే వీళ్ళు ఇంటలేరు కదా అని చెప్పి ఏ క్యారే అని పర్సన్ అయ్యే పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేసే కార్యక్రమం చేయండి. నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క కాలేజీలోని బండారం బట్టలు ఇప్పకపోతే మీరు రాసి పెట్టుకోరు. వీళ్ళు ఏడికెళ్ళి వచ్చిరు, ఏం దందా స్టార్ట్ చేస్తురు, ఈ గోడల ముందేం జరుగుతున్నాయి, గోడల అవతలేం జరుగుతున్నాయి, వీళ్ళు చేస్తున్న భాగవతం ఏందనేది మొత్తం చెప్తా. లోపల ఎంత వసూలు చేస్తారు, బయట ఎంత మాట్లాడుకుంటారు, లోపల పోయినాక వీళ్ళ ఫీజుల వసూలు ఏంది, వీళ్ళ దందా ఏంది, వీళ్ళ కథ ఏంది, ఈ కాలేజీలు ఏడికెళ్ళి పుట్టుకొచ్చినాయి, ఈ కాలేజీలో వీళ్ళు ఎంత దందా చేస్తారు, వీళ్ళ ఫీజుల వ్యవహారం ఏంది, మొత్తం కాలేజీల పనిలోనే ఉంటా. వేం నరేందర్ రెడ్డి సార్ పని ఈ కాలేజీల పని, ఇదే పనిగా నాకు వేరే పనే లేదు. విద్యని వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తుల బట్టలు ఇప్పేటటువంటి పని చేస్తా. విద్యను వ్యాపారం చేస్తూ విద్యతో ఆడుకుంటున్నటువంటి వ్యక్తుల పని చేస్తా. విద్య అనేది ఒక అమృతం లెక్క, విద్య అనేది ఒక దైవం లెక్క. విద్యను అంత ఈజీగా మనం తీసుకోలేము. చదువుకోవాలంటే చాలా ఉండాలి, జ్ఞానం ఉండాలి. చదువుకోవాలంటే ఓ రకరకాల వ్యవహారం ఉండాలి. కానీ ఆ చదువుని ఇవాళ మొత్తం కమర్షియల్ చేసి పడేసారు వీళ్ళంతా. ఒకానొక టైంలో మా నాయన మా తాతల కాలంలో చదువుకోవడానికి చాలామందిని పంపించకపోయేదట. ఇలా చదువుకుంటారు, ఎక్కువ మంది చదువుకుంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, పైసలు ఎట్లయినా కడతారు,
ఎట్లయినా పైసలు కడతారు, పేదోడైనా భూమి అమ్ముకునైనా పైసలు కడతాడు, మనం దందా చేయాలి అంతే. కమర్షియల్, మొత్తం కమర్షియల్ అయిపోయింది ఎడ్యుకేషన్ అనేది. ఈ కమర్షియల్ కావడానికి కారణం ఏంది? వేం నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తుల చేతిలో ఈ కాలేజీలు పోవడానికి గల కారణం ఏంది అంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల. మనమేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి అని అనుకుంటున్నాం. విద్యాశాఖ మంత్రి ఇప్పుడు షాడో సీఎం లెక్క వేం నరేందర్ రెడ్డి వ్యవహారం, షాడో మంత్రి లెక్క వేం నరేందర్ రెడ్డి వ్యవహారం. ఎవరైనా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలవడానికి పోతే రేవంత్ రెడ్డి గారికి మీరు సలహాలు సూచనలు ఇవ్వద్దు, ఉత్తగా కలిసినండి, సలహాలు సూచనలు ఏమైనా ఇస్తే ఆయన కోప్పడతాడు, వేం నరేందర్ రెడ్డి చెప్తాడట, కోప్పడతాడండి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటే వేం నరేందర్ రెడ్డిని అడగాల, ఉన్నాడా సారు, రావచ్చా, సార్ కలుస్తాడా? ఇది కథ. చూద్దాం ఏం జరగబోతుందో. ఇవన్నీ రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల పైన వేం నరేందర్ రెడ్డి గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను అందుకే లైవ్లో కాల్ చేసిన, సార్ కాల్ చేద్దాం, మాట్లాడదాం. మరి మంచి వ్యక్తి అంటారు, కొంతమంది ఏమో ఇట్లా చెప్తున్నారు, ఇది నిజమా కాదా అని చెప్పి ఈ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఈ వీడియోని చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నా. మరి వేం నరేందర్ రెడ్డి గారి దగ్గర నుండి, గవర్నమెంట్ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలా, ఈ కాలేజీల దగ్గర నుండి కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం.